ఈ ప్రాబ్లం ఏంటమ్మా? ల్యాండ్ విషయం అయితే మా భర్త చనిపోయిండు 30 సంవత్సరాలు 32 ఏళ్ళ అయితే నేను వలసపోయిన చేరియాల బతక మా పిల్లల చదివించుకునేందుకు ఒక బాబు 2 ఏళ్ళోడు ఒక బాబు 5 నెలలోడు అప్పుడు వెళ్ళిపోయినా 20 సంవత్సరాలు పోయినా 20 సంవత్సరాలకు మళ్ళీ నా ఇంటికి నేను వచ్చే వరకు మా పక్క పాలోళ్ళు ఈ భూమి నాది అని ఉపాధి పని పెట్టిండ్రు పెడితే నేను ఆపితే వానికి బలం ఉండి పోలీసు స్టేషన్లో కేసులు పెట్టుడు కొట్టుకున్నాము అన్నీ జరిగినాయి ఇది నాది అని అక్కడికి పోతే రాణిస్తలేడు రాణియకి ఏం చేసిండు రికార్డు ప్రకారంగా నీది నువ్వు తీసుకోమని ఎంసీ ఫీజు కట్టినాం ఎంసీ వస్తే కొలవనీయకుంటే కోర్టుకు వెళ్తే ఆర్డీఓకి వెళ్ళిండు ఆర్డీఓలో గెలిచిన మళ్ళీ సెక్షన్ కోర్టుకు వెళ్ళిండు సూట్ వేసుకున్నాడు అందులో గెలిచినాక ఇప్పుడు 9 నెలలు కేసు గెలిచిన నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 4 మాటలు పోయినా ఇక ఓకే అంటారు ధరణిలో అప్లై చేసిన ఎన్నిసార్లు పోయినా స్పందించుడు లేదు కలెక్టర్ గారు ఏమిటికి పనిచేస్తాను సార్ మీరు అని అడిగిన రాజకీయంగా చేస్తానరా డబ్బులకు చేస్తానరా లేకుంటే రికార్డ్ వైజ్గా చేస్తానరా ఉందా లేదా భూమి రికార్డులు చూసి చేయండి సార్ అని అన్న అట్లా సుత స్పందన లేదు ఎంఆర్ఓకి చెప్పిండు ఎంఆర్ఓ స్పాట్ మీదకి వచ్చినాక ఇక పంపుతాం రికార్డు పంపుతాం అన్నారు మీకు ఏది ఉంటే అది నా పేర్లోనే ఉన్నది నా ఖాతాలోనే ఉన్నది మరి ఎందుకు పంపుతలేరు అంటే ఇక పంపుతాం అని వాళ్ళు ఇక సతాయించుడు రాజకీయంతో ఆపుతుండ్రు అయితే నా పేర్లోనే ఉన్నది ఇక ఇక్కడ స్పందన దొరుకుతుందని వచ్చిన ఇక మరి ఇక్కడ సుధా కాకుంటే ఇక ఈ ఆఫీస్ ముంగట ఇంత మందు తాగే సత్తా కానీ ఇక ఎక్కడికి పోతే అవుతుంది సార్ పనిగా నాకు న్యాయం జరుగుతుంది నాకు కాంగ్రెస్లే న్యాయం జరుగుతుంది టీఆర్ఎస్ వాళ్ళంతా దొంగలు దొంగలయ్యే నన్ను ఇబ్బంది పెట్టి పోలీస్ కేసులు పెట్టిండ్రు ప్రతి పని నాశనం చేసిండ్రు నేను ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా దీని గురించి 4 సంవత్సరాల నుంచి నా కాగితాలు అన్ని తీసుకున్నారు చేస్తామని అంటారు ఫైలు మండలం నుంచి కలెక్టర్ తానికి వస్తలేదు కేసు అయిపోయి 9 నెలలు వాళ్ళు 90 రోజుల దాకా వాడేమన్నా పైకి గిట్ల పోతాడేమని ఆపుకున్నా 90 రోజుల తర్వాత దరఖాస్తు పెట్టుకున్నా ధరణికి చేసుకున్నా అయినా స్పందిస్తలేరు ఎవరు పోతే ఇటు పిలిస్తే అటు పోతారు అటు ఇటు తీసుకుపోతారు వాళ్ళు పనే చేస్తలేరు అసలే నాకు 100కు 100 మళ్ళా న్యాయం జరుగుతుందనే ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ అడ్డగుట్ నుంచి వచ్చామన్నా. సమస్య అంటే మాకంటూ ఒక ఇంట్లో కానీ జాగా కానీ లేదన్నా. మేము అక్కడే పుట్టి పెరిగాం కానీ రేషన్ కార్డుకి డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అయినా పర్లేదు సార్ దానికి అప్లికేషన్ చేసుకున్నాం కానీ పద్ధతిలో మేము మాకు ఏమి చెయ్యలేదు. అప్లికేషన్ చేసాం సార్ రాలేదు మొన్నగిట వెళ్ళి అప్లికేషన్ చేసాము వస్తుందని చెప్పారు ఇది తీసుకోవట్లేరు ఏమి ఇవ్వట్లేరు. నాకు 3 పిల్లలు సార్ తిననీకి ఒక రోజు కూలీ చేసుకుంటే ముద్దే గరుస్తుంది సార్. రేషన్ కార్డు మొన్న అప్లికేషన్ అయినప్పుడు చేసాం సార్ వెళ్ళినప్పుడల్లా ఇంకా కాలేదమ్మా కన్ఫర్మ్ అవ్వలేదమ్మా అంటున్నారు సార్. మేము అక్కడ గుడిసెలు వేసుకున్నాం సార్ పెద్దమరపేట సైడు గుడిసెలు గిట్ట పీకి ఇచ్చేసారు సార్. మాకంటూ ఒక ఆధారం లేదు కూలి పనికి వెళ్తేనే పిల్లలు ఒక ముద్ద తింటారు సార్. నాకు 2 ఆడపిల్లలు సార్ 7,000 ఇంటదిలు కట్టుకొని బతకలేకపోతున్నాం సార్. మా ఆయన కొంట్లో బాగాలేదు సార్. నేను రోజు వెళ్తే నాకు వచ్చేది 500 సార్ కూలి పనికి వెళ్తే అది సార్ కిరాయిలు కట్టుకొని బతకలేక చూడు ఇప్పటికి 2 సార్లు వచ్చాను సార్. ఇప్పుడు రావద్దమ్మా మళ్ళీ శుక్రవారం రోజు అంటే పొద్దున్న 5ంటికి వచ్చాను సార్. వచ్చి ఇప్పుడు ఇచ్చాను సార్. ఇక దేవుడి దయ వల్ల అన్న ఏం చేస్తాడో మొన్న అయితే కేసీఆర్ సార్ అప్పుడు ఉన్నప్పుడు ఏమో అప్లికేషన్ చేశాను సార్ ఏం రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తాడో తెలంగాణ ఆడబిడ్డని నాకేం సాయం చేస్తాడో ఏం చేస్తాడో అన్నకి ఇక మా పాతాపి వందనాలు చెప్పుకుంటాం. ఇండ్లు లేదు ఏం లేదు 7,500 అన్న ఇంటికి ఒక్కొక్క రూమ్ అయినా హైదరాబాద్ లో బతకలేకపోతున్నాం. మా బతుకులు అట్లా అయిపోయినాయి. నాకు ఇక్కడ ఇల్లు కావాలి నా పిల్లల్ని బతికించుకోవాలని ఇచ్చాను సార్. ఇస్తే 2 రోజుల తర్వాత రండి అని చెప్పారు. మళ్ళీ వచ్చాం సార్. వస్తేనేమో కానిస్టేబుల్ అమ్మాయి ఎవరో అమ్మ పంపించేస్తే మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇచ్చాము. ఇప్పుడు ఇస్తే వస్తుందమ్మా అని చెప్పారు. మరి ఏ రోజుకి వస్తుందో ఏంటో సార్. ఇలా తిప్పించుకుంటూనే సరిపోయింది కానీ ఏది ఆధారం లేదు మాకు. అది నా భర్త వదిలేసి 8 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇంకా చిన్న పిల్లలు నేను కూలి పనికి వెళ్తున్నా. మీరు నమ్ముతారో నమ్మరో నిజంగా నేను నరకం అనిపిస్తున్నాం. భర్త లేని జీవితం ఎలా ఉండిద్దో అది చాలా తెలుసు. ఇప్పుడు రేషన్ కార్డుకి వెళ్ళి మీ సేవకి వెళ్ళి సార్ ఇలా ఆధార్ కార్డు మార్చాలి సార్ అన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. నెలకు 800 వస్తుంది కరెంట్ బిల్ ప్రతి నెల అట్లాగే వస్తుంది. రెంట్కి 7,500 అయితే కరెంట్ బిల్ మొత్తం అటు 9,000 అవుతుంది అన్న ఇంటికి. ఈసారి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో మాకంటూ ఒక గూడు చూపించి మాకంటూ ఒక రేషన్ కార్డు మా లేనోళ్ళకి ఒక రేషన్ కార్డు తొందర అప్లికేషన్ చేయించి మాకంటూ లేనోళ్ళకి ఒక గూడు కట్టిస్తే చాలన్న. మేమంతా ఆయన కాళ్ళ దగ్గర బతుకుతాం. 3 పిల్లల్ని వేసుకొని బతకలేకపోతున్నా. కిరాయిలు కట్టుకుంటా కూలి పనికి వెళ్ళుకుంటా